పచ్చని పర్వతాల మధ్యలో పొదలతో నిండిన ఒక చిన్న ఊరు దేవకోన. ప్రజలు ఉదయాన్నే గంటల ధ్వనితో లేస్తారు. గ్రామ హృదయంలో శతాబ్దాల నాటి దేవాలయం, గోడలపై పురాతన చెక్క పనులు, నూనె దీపాల కాంతి. పసుపు రంగు పట్టు చీరలో కన్నులలో భక్తి మెరుపులు, ఆలయ పూజారిని యజ్ఞవల్లి. గ్రామం మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. పిల్లలు బెలూన్లు పట్టుకుని, పెద్దలు హారతులు ఇస్తూ గుడిలో ఉంటారు. ఒక సంవత్సరం భయంకరమైన వర్షాలతో పంటలు నశించాయి. ప్రజలలో నిరాశ కలిగింది. దేవాలయంలో మంగళ వాయిద్యాలు, పూల సుగంధం పునఃప్రతిష్టకు సిద్ధమవుతున్నారు. అమ్మవారి కుడి చేతిలో దాగిన బంగారు ముద్రిక కనిపిస్తుంది. ఉంగరంపై చెక్కబడిన వాక్యం దేవానుగ్రహం స్వహస్త చరణంలో ఉంది. గ్రామస్తులు భయంతో, ఆశ్చర్యంతో ఎవరికీ అర్థం కాని మాటలపై చర్చ. పంటలు అకస్మాత్తుగా పచ్చగా మారడం, ఇళ్లలోని వింత వింత శబ్దాలు వినిపించడం జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్నారికి కలలో అమ్మవారి దర్శనం కనిపిస్తుంది. ముద్రికను చూడని వాడు సుఖం పొందడు, దానిని కోరుకున్నవాడు శాపాన్ని చవిచూస్తాడు. ముద్రికను అమ్మాలని ప్రయత్నించే వారంతా దాహంతో, మతిభ్రమతో బాధపడటం ప్రారంభిస్తారు. పూజారి యజ్ఞవల్లి భయంతో ఉంగరాన్ని మళ్ళీ అమ్మవారి చేతికి పెడుతుంది. ఉంగరం తిరిగి ధరించిన వెంటనే ఆలయంపై మృదువైన వెండి వర్షం కురుస్తుంది. గ్రామం మొత్తం పరిమళ భరిత గాలితో నిండిపోతుంది. ప్రజలు ఆశ్చర్యంతో నవ్వుతారు. అమ్మవారి విగ్రహం ముఖం కొద్దిసేపు జీవంతో మెరిసినట్టుగా అనిపిస్తుంది. లో ఇంకా సందేహం, ఈ అద్భుతం ఆశీర్వాదమా లేక శాపమా అని. ప్రతి అమావాస్య రాత్రి అమ్మవారి కుడి చేతి దగ్గర వెండి వెలుగులు మెరుస్తూనే ఉంటుంది. విగ్రహానికి ఎవరూ దగ్గరగా వెళ్ళరు, కానీ ఆ వెలుగులో ఏదో శాంతి ఉంది. దేవకోన రహస్యం ఎప్పటికీ నిలుస్తుంది.